మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే శ్రావణ పౌర్ణమి, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజే రాఖీ పండుగ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ రోజే హయగ్రీవ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా వ్యవహరిస్తారు. అయితే ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, పాపాలు దోషాలు పోతాయి, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. ఈరోజు ఈ కథలు విని ఎవరికైనా చెప్పిన జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీకు రాజయోగం పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు రాఖీ పౌర్ణమికి సంబంధించిన ఈ పురాణ కథను వింటే చాలు, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అది మహాభారత కాలం. ఇంద్ర ప్రస్థస్థంలో కొలువైన ధర్మరాజుకు ఏదైనా మంచి యాగం చేయాలన్న సంకల్పం కలిగింది. రాజులు చేయగలిగిన యాగాలలో అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ప్రత్యేకమైనవి. ఈ 2 యాగాలలోనూ రాజులు తమ చుట్టుప్రక్కల రాజ్యాలన్నిటినీ కూడా జయించి యాగాన్ని పూర్తి చేస్తారు. అంటే ఇవి పుణ్యం, పురుషార్థం రెండింటినీ సాధించే యాగాలన్నమాట. అలా ఓసారి ధర్మరాజు రాజసూయ యాగాన్ని తలపెట్టాడు. యాగం దిగ్విజయంగా పూర్తయింది. చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ కూడా పాండవుల పౌరుషానికి దాసోహమన్నాయి. యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరన్నా పెద్దలకు అగ్రతాంబూలం ఇవ్వాలనుకున్నారు పాండవులు. పాండవులకు పెద్ద దిక్కు శ్రీకృష్ణుడే కదా, ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వమని ధర్మరాజుకు సూచించాడు భీష్ముడు. ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు. శిశుపాలునికి శ్రీకృష్ణుడంటే చెడ్డ కోపం. అలాంటి శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం అనగానే నోటికి వచ్చినట్లుగా వాగాడు మొదలుపెట్టాడు శిశుపాలుడు. సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక స్త్రీని, అంటే పూతనని చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు. పుట్టలన్నీ ఎత్తడం అంటే గోవర్ధనగిరి ధారణ, పుచ్చిన చెట్లను పడగొట్టడం అంటే మద్ది చెట్లను కూలదోయటం కూడా పరాక్రమమైన అని దూషించసాగాడు. ఆ మాటలకు చిరెత్తుకొచ్చిన భీముడు శిశుపాలును సంహరించేందుకు బయలుదేరాడు. అప్పుడు భీష్ముడు భీముణ్ణి నిలువరిస్తూ శిశుపాలుని వృత్తాంతాన్ని ఇలా చెప్తాడు. పూర్వం చేది రాజ్యాన్ని పాలించే దమ మోహషుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని భార్య అయిన సాధ్యతి సాక్షాత్తు శ్రీకృష్ణునికి మేనత్త. వాళ్లకు పుట్టినవాడే ఈ శిశుపాలుడు. వీడు పుట్టటమే 4 చేతులతో, నుదుట 3వ కంటితో, గాడిద స్వరంతో పుట్టాడు. ఒక మహానుభావుడు ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే అతనికి ఉన్న వైకల్యాలన్నీ కూడా తొలగిపోయాయని, అయితే శిశుపాలుని చావు కూడా అతని చేతిలోనే ఉంటుందని అశరీరవాణి ద్వారా తెలుసుకుంటారు ఆ దంపతులు. అప్పటి నుంచి తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఆ పిల్లవాడిని ఉంచసాగారు. అలా ఓసారి తన మేనత్త ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుని చేతిలో అతడిని ఉంచారు. ఆశ్చర్యంగా శ్రీకృష్ణుని స్పర్శ తగలగానే ఆ పిల్లవాని వైకల్యాలన్నీ కూడా తొలగిపోయాయి. తన పిల్లవాడు మామూలు మనిషి అయ్యాడన్న సంతోషం కలిగిన అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలుసుకున్న సాధ్యతి తనకు పుత్ర భిక్ష పెట్టమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది. నువ్వు నా మేనత్తవి కాబట్టి నీ ముఖం చూసి వీడిని క్షమిస్తాను, కానీ 100కు మించి తప్పులు చేస్తే మాత్రం దండించక తప్పదని చెప్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శిశుపాలుని చావు కృష్ణుని చేతిలోనే రాసిపెట్టి ఉంది. నువ్వు ఊరుకో అని భీముణ్ణి శాంతింపచేశాడు భీష్ముడు. మరో పక్క సభలో శిశుపాలుని దూషణలు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా కృష్ణుని మీదకు దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందరినీ ఏకం చేశాడు. కృష్ణుడంటే శిశుపాలునికి మొదటి నుంచి వైరంగా ఉండేది. దానికి తోడు తాను వివాహం చేసుకోవాలి అనుకున్న రుక్మిణీదేవిని కూడా శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవటంతో ఆ వైర్యం అంతకు 10ంతలయ్యింది. చేది అనే చిన్నపాటి రాజ్యానికి వారసునిగా నిలవటంతో మదం తలకెక్కింది. ఆ సభలో శిశుపాలుని దూషణల పర్వంతో శ్రీకృష్ణుడు ఒప్పుకున్న 100 తప్పుల గడువు తీరిపోయింది. దాంతో కృష్ణుడు ఆగ్రహావేశాలతో శిశుపాలుని ఖండించేందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రధారి
ఆయుధం గురి తప్పలేదు. అది నేరుగా శిశుపాలుని శిరస్సును ఖండించి పారివేసింది. కానీ సుదర్శన చక్రాన్ని విడిచే ఆవేశంలో శ్రీకృష్ణుని వేలికి చిన్నపాటి గాయమై రక్తం కారటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణునికి గాయమైందని తెలియగానే వేలికి కట్టేందుకు 4 దిక్కులకు పరుగు తీశారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుని చేతికి రక్షగా చుట్టింది. అవాజ్యమైన ద్రౌపది అనురాగానికి శ్రీకృష్ణుడు కరిగిపోయాడు. నువ్వు నన్ను ఆపదలో ఆదుకునేందుకు నాకు రక్షను అందించావు కాబట్టి నీకు ఆపద వాటిల్లినప్పుడు నీకు రక్షగా నేను నిలుస్తాను అని వాగ్దానం చేశాడు కృష్ణుడు. రాజసూయ యాగం తర్వాత అక్కడే ఉండి ధర్మరాజు రాజ్య వైభవాన్ని, అతని రాజ్యంలోని మయసభను చూసిన దుర్యోధనుడికి ఎక్కడలేని అసూయ కలిగింది. తన రాజ్యమైన హస్తినాపురికి చేరుకోగానే శకునితో కలిసి పాండవులను ఎలా రాజ్యభ్రష్టులను చెయ్యాలా అని కుయుక్తులు పన్నసాగాడు. అందులో భాగంగానే ధర్మరాజును మాయా జూదానికి ఒప్పిస్తారు. ఆ జూదంలో ద్రౌపదిని కూడా గెలుచుకుని నిండు సభలో ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నిస్తారు కౌరవులు. పరాక్రమానికి ప్రతీకలైన పాండవులు కూడా ఆ సందర్భంలో తలలు వంచుకొని ఉండిపోతారు. ఇక గత్యంతరం లేక ద్రౌపది లోకరక్షకుడైనటువంటి శ్రీకృష్ణుని తలుచుకుంటుంది. ఆ తర్వాత కృష్ణుడు వచ్చి ద్రౌపదిని రక్షిస్తాడు. ద్రౌపది శ్రీకృష్ణుని వేలికి చుట్టిన రక్షే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని, దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్న తీరే సోదరుల బాధ్యతను నిర్వచనంగా నిలుస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది రక్షాబంధనానికి సంబంధించిన పురాణ కథ. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారంతో కలిసి అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసిన సచీదేవి ఒక ఉపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడు యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు సాగనంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావటంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇలా దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను భక్తితో పూజించి ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా రక్షలు కట్టుకుని వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సాధించాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పట్నుంచి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. దేవదానవుల యుద్ధంతో మొదలైన రాఖీ పండుగ అప్పటి నుండే ఆచారంగా కొనసాగుతోంది. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. రాఖీ పౌర్ణమిని భలేవా అని కూడా పిలుస్తారు. భలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఉన్న కథ ప్రకారం బలిచక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి లక్ష్మీదేవిని చెల్లిగా భావించి సోదర ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి మనసు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషంగా విష్ణుమూర్తిని వెంట తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి దీనికి భలేవా అని పేరు వచ్చింది. రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి స్త్రీ అనే మరో 3 భార్యలున్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి 2 పుత్రులున్నారు. వారి పేర్లు శుభం, లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం, లాభం తల్లిదండ్రులను తమకో చెల్లులు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది. ఆ బాలికే సంతోషి మాట. తర్వాత గణేశ పుత్రులైన శుభానికి, లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రక్షాబంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన
కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించటం జరిగింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ఓ ధర్మరాజా, రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత ప్రేత పిశాచ బాధలు, దుష్టశక్తుల బాధలు ఉండవని, అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున గోవుకు ఆహారం పెడితే మీకు ఉండే కష్టాలు పోతాయి, దోషాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెము నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూటు పాలకూరను కలిపి ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా శ్రావణ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఈరోజే హయగ్రీవ జయంతిని జరుపుకుంటున్నారు కనుక ఈరోజు హయగ్రీవ స్వామివారు ఎలా ఉద్భవించారో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, జ్ఞానం పెరుగుతుంది. ఒకసారి సూతక మహాముని సౌనకాది మహామునులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. హే మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెప్తూ ఉన్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పై కొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర. చాలా కాలం గడిచింది. అంతలోనికి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకుని
విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణుమూర్తి యజ్ఞ ప్రభువు కాబట్టి, ఇది దైవ కార్యార్థం చేస్తున్న యజ్ఞం కాబట్టి జనార్దుడి అనుమతి తీసుకొని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష. తీరా వైకుంఠం వెళ్ళేసరికి విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. అప్పుడు వారు దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఊదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు. అప్పుడు నిద్రలేపటం ఎలాగా, ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక చెదపురుగును సృష్టించాడు. ఆ పురుగుతో వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారిపడుతుంది, దేవదేవుడు నిద్రలేస్తాడు, దైవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. దానికి అందరూ అంగీకరించారు. కానీ ఆ చెదపురుగు ఒక ధర్మ సందేహం వెల్లబుచ్చింది. ఓ కమల సంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా? ఎలా చెయ్యను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, శిశు మాతృ విభేదనం ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేది ఏమిటి? వింటి నారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణం నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి అని చెదపురుగు వేసిన ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. ఓ చెదపురుగు, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమగుండాలలో అవిస్సులు వేసేటప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దైవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. అలా చెదపురుగు వెళ్ళింది. నేలపై అన్నీ ఉన్న ధను రంగం దగ్గర నారిని చటుక్కున కొరికింది. ఒక్క పేటున ధనస్సు విరిగి పడింది. భీకర శబ్దం భూమి ఆకాశాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. సముద్రాలు వణికిపోయాయి. తిమిలాలకు వణుకు పుట్టింది. పెద్ద గాలులు వీచాయి. పర్వతాలు ప్రక్కదిల్లాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు, మహోత్పతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కూడా కలవల పడుతూ ఉన్నారు. ధనుసు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు. కుండల మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. అంతసేపటికి చీకట్లు విడిపోయాయి. భీభత్సం శాంతించింది. శిరస్సు లేని విష్ణువు మొండెం దేవతలకు కనిపించింది. అది చూసి దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతనుడవు. ఏమి ఈ దారుణం? ఏమిటి ఈ మాయ? నీ సరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్చేతుడవై, అభేద్యుడవై, అధార్యుడవై నీవే ఇలా అయిపోతే మరిక దేవతలతో మిగిలేది ఎవరు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకు ఉన్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోవాలి? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము. ఇప్పుడు ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షలో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమై ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూఢులం? మాకు ఇక రక్షకుడెవరు అని బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలంతా బాధపడుతూ ఉన్నారు. దిక్కు తోచక డీలా పడి విలపిస్తూ ఉన్నారు. ఇదంతా చూసిన దేవగురువు దేవతలతో ఇలా అన్నాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏమి లాభం? రవ్వంతా తేరుకోండి. దేవతలే ఇంత బెబ్బేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పదును పెట్టండి. బుద్ధికి పని చెప్పండి. దైవ బలము, పురుషకారము రెండూ కూడా సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే ఉపాయమే ఫలిస్తుంది. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉపక్రోషం వచ్చింది. దేవగురువు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అది వట్టి అనర్థకరం. దైవమే గొప్పది. దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? మనమందరము కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం.
విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది అని ఇంద్రుడు అనగానే అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు, దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ సంఘటనను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖ సంతోషాలు సుఖ దుఃఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు. ఆ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనే పడిపోయింది. అంతా కాల మహిమ. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఎవ్వడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది అని బ్రహ్మదేవుడు చెప్పిన ఉపదేశానికి దేవతలంతా కూడా సమ్మతించారు. దేవిని ప్రార్థించారు. ఓ దేవి మహామాయ, నమో నమః. ఓ జగన్మాత, ప్రాణకోటికంతటికి ప్రాణం నువ్వే, జీవకోటికంతటికి ఆధార భూమివి నువ్వే. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిందని నీకు తెలియదా? తెలిసి ఈ ఆలస్యం ఏమిటి తల్లి అని దేవతలంతా కూడా దేవిని స్తుతించారు. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలయ్యింది. కనిపించకుండా ఆకాశవాణి వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేద స్తుతులతో నేను సంతుష్టి చెందాను. విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య అయిన లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తాపసశక్తి ఆమెలో ప్రవేశించింది. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే విష్ణువును బ్రతికిస్తాను. దేవతలారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది కూడా చెప్తాను, వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహ వాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలతో అద్భుతంగా స్తుతించాడు. అతను ఇలా వరం కోరుకున్నాడు. మాతా, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడిగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు అని అన్నాడు. దానికి నేను, హయగ్రీవా, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కుదరదు. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా సరే కోరుకో అని చెప్పాను. సరే అయితే, జగదాంబిక, గుర్రం తల కలిగిన చేతిలో తప్ప మరిక ఎవ్వరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు అన్నాడు రాక్షస మహావీర. తదాస్తు అని నేను వరం ఇచ్చాను. ఇక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరిక ఎవ్వరి చేతిలోనూ నీకు చావులేదు అని చెప్పి పంపించాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను అపహరించి దేవతలను మునులను దారుణంగా హింసించటం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అద్భుతమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి నేరుగా అతికిస్తాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దైవకార్యం. శరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా కూడా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని
వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. ఇక అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల ఆ శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు. తర్వాత ఆ హయగ్రీవ అవతారం ఎత్తిన విష్ణుమూర్తి రాక్షసుని అంతం చేశాడు. తర్వాత వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారి ఈ అవతారాన్ని దర్శించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఔరా సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపచేస్తుంది. స్వామివారు జన్మించిన ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య, జ్ఞానము లభిస్తాయని సాక్షాత్తు జగజ్జనని చెప్తుంది. ఆ రోజు నుండి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు అని సూతక మహాముని సౌనికాది మునులతో చెప్పాడు. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది. ఇది శివుడికి మరియు చంద్రుడికి ఇష్టమైన రోజు. అసలు శివుడు తల మీద చంద్రుణ్ణి ఎందుకు పెట్టుకుంటాడు? చంద్రుడు పౌర్ణమి ఒక్కరోజు మాత్రమే ఎందుకు నిండుగా ఉంటాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ మారిపోతుంది. చంద్రుడు పరమ పతివ్రత అనసూయాదేవి సుతుడు, దత్తాత్రేయునికి సోదరుడు, స్వయంగా మహాశక్తి సంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరకు మనిషి మనసును శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మ కుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాట్లాడకుండా సరేనన్నాడు చంద్రుడు. దక్షుని 27 మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఒక్కో రోజు ఒక్కో భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రునికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలగసాగింది. మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది. చంద్రుడు దక్షుడికి ఇచ్చిన మాట తప్పాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు. విషయాన్ని విన్న దక్షుడు చంద్రుణ్ణి మందలించాడు. కానీ కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు. కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవటం లేదంటూ దక్షుడు చంద్రుని మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగును చూసుకొని నువ్విలా వెర్రవీగుతూ ఉన్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. బ్రహ్మ కుమారుడైన దక్షుని మాటకు తిరిగేముంటుంది? ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించపోసాగాడు. చంద్రుడే గనుక క్షీణించకపోతే ఔషధాల పరిస్థితి ఏం కాను, మనుషుల మనసులు ఏం కాను అంటూ దేవతలంతా కలవరపడిపోసాగారు. చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటూ ఇటూ తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు. చంద్రుని పరిస్థితిని గమనించిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు. అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటమూ మంచిది కాదు. కనుక మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు. పరమేశ్వరుడు శివుడు చంద్రుడితో, చంద్రదేవ, నువ్వు దక్షుని శాపం కారణంగా ఒక పక్షం పాటు క్షీణించక తప్పదు. అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగును సంతరించుకుంటూ ఉండేలాగా నేను వరం ఇస్తున్నాను అన్నాడు శివుడు. దానితో చంద్రుడు ఎంతో సంతోషించాడు. తరువాత చంద్రుడు పరమేశ్వరుడి వద్ద ఉంటే దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించి అప్పటినుంచి శివుని సిగలో చంద్రవంకగా ఉండిపోయాడు. అలా పరమశివుడు చంద్రశేఖరుడు అయ్యాడు. మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తప్పు తెలుసుకొని పరమేశ్వరుని పాదాలను చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయమవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. అలాగే ఈ సోమవారం పౌర్ణమి రోజున
శివుణ్ణే తన కొడుకుగా మార్చుకున్న అక్క మహాదేవి కథను వింటే చాలు మీ జీవితంలో కష్టాలనేవి దరిచేరవు. బెజ్జమహాదేవి ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉండేది. భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఒకరోజు పూజామందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ శివుడికి తల్లి లేదేం? శివుడి పులి చర్మం కట్టుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిచ్చేదా? ఇలా భిక్షాటన చెయ్యనిచ్చేదా? ఎవ్వరికైనా తల్లి లేకపోవటం కన్నా మించిన కష్టం ఏముంటుంది? తల్లి ఉంటే బిడ్డల దగ్గర ఉండి ఆలనా పాలనా చూసుకుంటుంది, పెళ్ళి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాపం శివుడికి తల్లి లేకపోవటం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకు, నేనే తల్లిని అవుతాను, శివుడిని పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకున్నది బెజ్జమహాదేవి. అనుకున్నదే తడువుగా శిశువు అంత పరిమాణం గల శివుడి ప్రతిమను తయారు చేసింది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది. కాళ్ల మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయించింది. నలుగుతో శరీరమంతా కూడా రుద్దింది. దోసిళ్లతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది. కళ్ళల్లోకి నీరు పోకుండా నుదురు మీద అరచెయ్యి అడ్డం పెట్టి స్నానం చేయించింది. స్నానమైన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకుని శివుడి చుట్టూతా తిప్పి దిష్టి తీసింది. మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది. తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకొండబెట్టింది. ఊపుతూ జోలపాట పాడింది. 3 కళ్ళకు కాటుక పెట్టింది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది. ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పిస్తుంది. ఇలా రోజు అనేకములైన బాల్యోపచారములు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంది. ఆయన మీద ఉన్న భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది. ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరినట్లే 5 ఏళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు. ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు, పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు, పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు. అప్పుడు బెజ్జమహాదేవి, అయ్యా, ఏమైందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేంటి? ఎవరు ఏది పెడితే అది తింటావు? ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు, ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కుతాడు. నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ని ఇలా చేస్తూ ఉన్నారు అంటూ నిష్ఠూరాలు ఆడింది. ఇంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసివేసింది. ఎన్ని చేసినా శివుడికి వచ్చిన రోగం తగ్గలేదు. అయ్యో, నీ శరీరం నల్లగా ఉంది, ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా, మాట్లాడవేమయ్యా, దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలా వాపోయింది. ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు. జరగరానిది ఏమైనా జరిగితే నేనెలా బ్రతకనయ్యా, ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు. ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుడుక్కు మనిపించుకుంటాను అంటూ తల శివలింగానికేసి కొట్టుకోసాగింది. నుదురు చిట్లింది, రక్తం ధారగా కారసాగింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొల్లిపేటట్లు మెరుపులు మెరిశాయి. పెలపెలమంటూ శబ్దాలు వచ్చాయి. శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నెలవంకతో శివుడు ప్రత్యక్షమైనాడు. బెజ్జమహాదేవి తల శివుడు తొడను ఆనుకుని ఉంది. ఆమె నుదుట రక్తం అదృశ్యమయ్యింది. ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా. బెజ్జమహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు, ఆ వెనుకనే పార్వతి, నంది, భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కనిపించారు. అప్పుడు శివుడు, నీ ప్రయత్నాన్ని మానుకో, నీ భక్తిని మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. దానికి బెజ్జమహాదేవి, నాకు వరమెందుకయ్యా, ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు, ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయనా అన్నది అమాయకత్వంగా. ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు. నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా? నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు
ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. అంత్యములో కైలాసానికి చేరుకొందువుగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. అలాగే ఈరోజు గోడగూచి కథను వింటే చాలు, మీ జీవితంలోని సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి. శివ అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకు వెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. అప్పుడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని ఉంది. అది ఏమిటి అంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా, ఆ పని కూడా నువ్వు చేయాలి. జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సామాసగెత్తలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. దాంతో శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేతబట్టుకుని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామయించింది. అయినా శివుడు పాలు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలయ్యింది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు త్రాగటం లేదు అని పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాక్కపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా అని శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు, తాగయ్యా, లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకుంటున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ, ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతోంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు. ఇవిగాక ఇంకా ఏమైనా కావాలా అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ త్రాక్కుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా?
వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా, మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా ఆ పాప బ్రతిమలాడుతుంది, ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు, నువ్వు ఈ పాలు త్రాగలేదంటే, నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆక్కుండా పాపను పట్టుకుని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకుని పాలను తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు గాని ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడని, పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజూ తానే పాలు తేవటము, శివుడికి నివేదించటము అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవటము, శివుడు త్రాగటం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మానాన్నను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. అప్పుడు తండ్రి పాపను ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగటమేంది, నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా, లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు. రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓసి, రోజూ పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే? చూడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంతో శివద్రోహం చేశావే. శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే, నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హలింగా 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 అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోనికి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఏమిటి ఈ లీల అంటూ అక్కడ ఉన్న తండ్రి కిన్నుడైపోయాడు. అప్పుడు శివదేవయ్య, రోజూ నేనే పాలు తాగాను. నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వము, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేర్చుకున్నాను. నేటి నుంచి గోడగూచి అన్న పేరిట భక్తలోకంలో ఆమె గణ్యత పొందుతుంది అన్న ఈశ్వరవాణి వినిపించింది. ఇది గోడగూచి కథ. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వము. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు శివుడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఇక ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడింది. అలాగే ఈ పౌర్ణమి రోజు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిన ఈ ప్రశ్నల గురించి చాలు మీకు రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వల్ల
ఆ వ్యక్తి రాత్రికి రాత్రే జీవితం మారి కోటీశ్వరుడిగా మారుతాడు అనే ఈ 2 ప్రశ్నలు పార్వతీదేవి మనస్సులో చెలరేగాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలడని తలచి కైలాసానికి బయలుదేరింది. మరి ఆ 2 ప్రశ్నలకు శివుడు పార్వతీదేవికి ఏ సమాధానం చెప్పాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు, దేవి, నువ్వెందుకు విచారంగా ఉన్నావు? నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడుగగా పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది, ప్రభు, నా మనసులో 2 ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు, వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? 2వ ప్రశ్న, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడుగగా శివుడు ఇలా అంటాడు, దేవి, నువ్వు అడిగిన ఈ 2 ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు. దానికి పార్వతీదేవి, మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను, మీరు ప్రారంభించమని అని అంటుంది. దానికి శివుడు, ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి. ఈ కథలో నీకు నీ 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పటం ప్రారంభించాడు. మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి. ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది. తిండికి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఆ ధనవంతునికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. ఆ 3 కోడళ్ళు తమ అత్తగారిని, మామగారిని, వారి భర్తలను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు. వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు, దుష్ట స్వభావం కలిగినవాడు. అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవాడు. అందువల్ల పెద్ద కొడుకే ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు. పెద్ద కోడలకి మరియు మిగిలిన 2 కొడుకులకు, కోడళ్లకు ఆస్తిని బాగానే పంచిపెట్టాడు. కానీ ఆ ధనవంతుడు ఎప్పుడూ ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఆ ధనవంతుడు ఇలా అనుకుంటూ ఉండేవాడు, నాకు చాలా ఆస్తి ఉంది, దేనికి లోటు లేదు, అంతా బాగానే ఉంది. కానీ నాకు కూతురు లేదు. నాకు ఒక కూతురు ఉంటే నాకు వచ్చిన కష్టాలను, నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకునేవాడిని. ఆ భగవంతుడు నాకు ఒక కూతురుని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతునికి చెప్పుకునేవాడు. అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడు. ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుబడి ఇలా అడిగాడు, ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నారు, ఏమైనా సమస్య అని అడుగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు, ఏం చెప్పమంటారు నా బాధను? భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురుని ఇవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను, సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు. దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు, ఓస్ అంతేనా? చూడు, నీకు కూతురు లేదని బాధపడుతున్నావు, కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా. నీవు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు, ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో, ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు, ఎంత మంచి సలహా ఇచ్చావు, ఉండు, నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తాను, ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటిలో పెడతాడు. చూడు పార్వతీదేవి, ఆ ధనవంతుడు రాధాదేవిని ఇప్పుడు తన కూతురుగా భావించి ఇంటికి తీసుకుని వచ్చాడు. రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుని జీవితం మారిపోయింది. ప్రతిరోజు ఆ ధనవంతుడు
రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు. బయటికి వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు. ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు, నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 1 కూతురు, ఆమె పేరు రాధ అని. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుని ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు. ఆ రోజున గాజులు కొనటం అంత మంచిది కాదు. ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజలంతో రంగురంగులుగా ఉన్న గాజులను నల్లగాజులుగా మార్చేసింది. గాజులను కొనాలని వచ్చిన 3 కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు. గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోనికి వచ్చాయి. ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది. ఈసారి గాజులు చూడముచ్చటగా, అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. 3 కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు. ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది. రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ. నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా, కానీ ఈమె నాకు ఎప్పుడూ కనిపించలేదు. అసలు ఎవరు ఈమె? బహుశా వీరి చుట్టాలేమో అని అనుకున్నది. కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది. దానికి ఆ ధనవంతుడు 3 కోడళ్ళు తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు. ఆ డబ్బు చూసి గాజులమ్ముకునే ఆవిడ ఇలా అంది, చూడండి, నేను మొత్తం 4కి గాజులు వేశాను. మీరు 3కి మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు. ఇంకొకరి గాజులకు డబ్బులను ఇవ్వలేదు అని అంది. దానికి ఆ ధనవంతుడు, మా ఇంటిలో 3 కోడళ్ళు ఉన్నారు, అంతే కదా, మరి నువ్వు 4కి ఎలా గాజులు వేశావు అని అంటాడు. దానికి ఆమె, మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేలుతులతో గాజులు వేయించుకుంది, నాకు డబ్బులను ఇవ్వండి అని అంటుంది. దానికి ఆ ధనవంతుడు, నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని నీకు రేపు డబ్బులు ఇస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మ ఆవిడతో చెప్తాడు. ఇక ఆ ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు. అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది. రాధాదేవి బాధగా ఉండటం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైంది తల్లి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడుగగా ఆమె ఇలా అంటుంది, మీరు నన్ను కూతురుగా భావించటం లేదు, ఇక నేను మీ ఇంటిలో ఉండను, నన్ను వదిలివేయండి అని చెప్తుంది. దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో, ఎందుకు తల్లి, ఏమైందని అడుగుతాడు. దానికి రాధాదేవి, నేను ఈరోజు గాజులమ్మాయితో గాజులు వేయించుకున్నా, నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకని ఇవ్వలేదు? నీ దృష్టిలో నేను లేను, అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు, నన్ను క్షమించి తల్లి అని బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వరగా డబ్బుల సంచిని తీసుకొని గాజులు అమ్మే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా, ఇదిగో నీ డబ్బులు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి, నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు. ఆ మాట వినగానే ఆ గాజులు అమ్మే గుండెలో బండరాళ్ళు పడినంత పని అయ్యింది. ఆవిడ ఇలా అంది, అయ్యా, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది. ఇక చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు. నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు. ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుని పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి ఇలా అంటుంది, నీవు నీ తల్లి కాళ్లను ఇప్పటి వరకు ముట్టుకోలేదు, అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్లను తాకి వెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది. ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది. ఇక అప్పట్నుంచి ధనవంతుని పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తున్నాడు. కొద్ది రోజులకు తన జీవితం మారిపోయింది.
తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నిటిల్లో విజయం సిద్ధిస్తుంది. ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం. ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి. రెండవ విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి. మూడో విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి. ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏమిటి అంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పాను అని అంటాడు. మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుదాం. ఆడపిల్లలు గాజులు ధరించడం వలన మన భారతీయ సాంప్రదాయం పెరుగుతుంది. శ్రీదేవతామూర్తులకు కూడా గాజులు అంటే ఎంతో ఇష్టం. మగవారు చేతికి కడియాలు ధరించేవారు. ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా ధరిస్తూ ఉంటారు. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండటం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా ఆడవారి శరీరం నుంచి విడుదలయ్యే నెగిటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపచేసేవారట. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. పాపాలు దోషాలు పోతాయి, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. ఈరోజు ఈ కథలు విని ఎవరికైనా చెప్పిన జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీకు రాజయోగం పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు రాఖీ పౌర్ణమికి సంబంధించిన ఈ పురాణ కథను వింటే చాలు, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.